హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ వీడియో థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మేమైతే వరంగల్ వెళ్ళినాము. వరంగల్ అంటే అందరికీ గుర్తొచ్చేది కాకతీయుల కోట, భద్రకాళి అమ్మవారి టెంపుల్, ఇంకా 1000 స్తంభాల గుడి కదా. సో మేమైతే భద్రకాళి టెంపుల్, 1000 స్తంభాల గుడి అయితే విజిట్ చేసినాము. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మేము వెళ్ళింది ఫ్రైడే రోజు, పెద్దగా రష్ అయితే ఏం లేరు. ఇప్పుడు ఆషాఢం కదా, సో శాకాంబరి నవరాత్రులు అమ్మవారి టెంపుల్, భద్రకాళి అమ్మవారి టెంపుల్లో శాకాంబరి నవరాత్రులు అయితే జరుగుతాయి. మేము వెళ్ళిన రోజు గుడిని అప్పుడే అలంకరిస్తున్నారు. అమ్మవారిని చూడడానికి అసలు 2 కళ్ళు కూడా సరిపోలేదు. మేము వెళ్ళిన టైంకి అమ్మవారు అప్పుడే గది అంతా శుభ్రం చేస్తుండే అనమాట. ఒక 10-15 నిమిషాలు అట్లనే టెంపుల్లోనే ఆపేసిర్రు. ఇంకా అమ్మవారిని చూస్తూనే ఉండిపోయినా నేనైతే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే అట్లనే కన్ను ఆర్పకుండా అమ్మని చూస్తూనే ఉండిపోయినా. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత గంభీరంగా ఉండే అమ్మవారు. సో ఇంకా భద్రకాళి టెంపుల్ అంటే అక్కడ ఫేమస్, ఇంకా హల్వా, స్వీట్స్ మొత్తం అవే ఉన్నాయి అక్కడ. సో మేమైతే ఇంకేం తీసుకోలేదు, హడావిడిగా వెళ్ళినాము, వచ్చేసినాము. అమ్మవారి దర్శనం అయితే అసలు ఎక్సలెంట్ జరిగింది. సో ఈ టెంపుల్ గురించి కొంత స్టోరీ అయితే చెప్పుకుందాము. ఈ వరంగల్ భద్రకాళి అమ్మవారికి కోహినూరుతో ఎట్లాంటి సంబంధం ఉంది, అసలు కోహినూరుకి అమ్మవారికి సంబంధం ఏంటి అయితే నేనైతే సెర్చ్ చేసి తెలుసుకున్నాను. ఈ టెంపుల్, భద్రకాళి అమ్మవారి ఆలయానికి విశేషమైన ఒక చరిత్ర అయితే ఉంది. ఎంతో విలువైన కోహినూరు వజ్రం గురించి విన్నవారు ఇక్కడ అమ్మవారితో ఆ వజ్రానికి ఉన్న సంబంధం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఆసక్తికర వాస్తవాలను తెలుసుకునే ముందు భద్రకాళి అమ్మవారి గురించి, ఆలయం గురించి కొంత తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండ, వరంగల్ నగరాల మధ్య ఒక కొండ పైన ఈ భద్రకాళి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత భద్రకాళి అయిన అమ్మవారు భయంకరంగా రూపంలో పెద్ద పెద్ద కళ్ళు, గంభీరమైన ముఖము, 8 చేతులు, వాటికి వేరు ఆయుధాలతో సింహవాహనం మీద కూర్చొని దర్శనమిస్తుంది. అమ్మవారి విగ్రహం రాతితో చేయబడింది, జీవం ఉట్టిపడేలా కనిపిస్తుంది. ఈ అమ్మవారి ఎడమ కన్నుకు కోహినూరు వజ్రం ఉండేదని చారిత్రక కథనం ఇది. అయితే క్రీస్తు శకము 625లో చాళుక్య రాజవంశము రాజు 2వ పులకేశి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించిండు. తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కాకతీయులు, ఇంకా మనకి వరంగల్ అంటే గుర్తొచ్చేది కాకతీయులు కదా. సో ఆ కాకతీయులు అమ్మవారిని విశేషంగా పూజించేవారు. వారు అమ్మవారి ఎడమ కంటికి కోహినూరు వజ్రాన్ని అమర్చిరు. ఈ మనోహరమైన వజ్రాన్ని కొల్లూరు గనులు అంటే గోల్కొండ గనుల నుంచి వెలికి తీసిరు. అయితే తర్వాత కీర్తి శకము 1310 కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన ఆధ్వర్యంలోని ఢిల్లీ సామ్రాజ్యంలోకి కాకతీయ రాజ్యాన్ని తీసుకువచ్చిండు. ఆ సమయంలో భద్రకాళి ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా అందించిన కోహినూరు వజ్రాన్ని కూడా దోపిడీ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఎంతో విలువైన ఈ వజ్రం ఒకరి చేతి నుండి ఇట్లా మరొకరికి ఇట్లా చేతులు మారుతూ తరతరాలుగా ఇట్లా మారుతూనే వచ్చిందనమాట. అయితే మనం చూస్తున్న భద్రకాళి ఆలయం గతంలో ఎన్నో దాడులను, దోపిడీలను, విధ్వంసాలను అయితే ఎదుర్కొంది. అయితే కొంతమంది భక్తులు ఈ ఆలయాన్ని అయితే అభివృద్ధి చేసిరు. ఇప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏడాది పొడవునా భక్తులు అయితే వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ప్రతిరోజు అమ్మకి పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ అమ్మవారి టెంపుల్ పక్కకి ఉన్న ఈ చెరువు ఒకప్పుడు వాటర్తోని మస్తు ఉండే, చూడడానికి మంచి ఉండే లొకేషన్ కూడా, ఫోటోషూట్కి అయినా కానీ సూపర్ ఉండే. అది చాలా పవిత్ర. కానీ మేము వెళ్ళేసరికి ఆ సరస్సు, ఆ పక్కన ఉన్న ఆ చెరువు మొత్తం ఎండిపోయింది. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. సో ఇంకా మేము నెక్స్ట్ అమ్మవారి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చినాము. అక్కడ నుండి మళ్ళీ 1000 స్తంభాల గుడికి అయితే వెళ్ళినాము. ఇంకా నేనైతే 6 సంవత్సరాల కిందట ఒకసారి పోయినా, మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను. అప్పుడు ఎట్లా ఉందో టెంపుల్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు కూడా అట్లనే ఉంది, అసలు ఏం కూడా చేంజ్ కాలేదు. ఎంటర్ కాగానే మనకి గ్రీనిష్తోని ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందంటే అసలు చూస్తే మైండ్ ఫిదా అయిపోవాల్సిందే. మేము వెళ్ళిన టైమింగ్ అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఈ వెదర్ అనేది మస్తు సపోర్ట్ చేస్తుంది. అంటే బాగా ఎండగా ఉండలేదు, బాగా వర్షం అని కాకుండా మంచి ఆ టెంపుల్కి తగ్గ లొకేషను అయితే మాకు ఉండే అనమాట. ఆ రోజు ఇంకా మొదలుపెట్టారు మా పిల్లలు బొమ్మలు అని చెప్పి. ఇంకా పిల్లలు అంటే అంతేలేండి, వాళ్ళ సరదాలని మనం ఎందుకు కాదండి, మనం చిన్నగా ఉన్నప్పుడు అట్లనే ఎంజాయ్ చేయలేదా. సో ఇంకా ఈ 1000 స్తంభాల గురించి కూడా మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఇంకా వరంగల్లో 1000 స్తంభాల గుడి అంటేనే అదొక పురాతనమైన గుడి. దీన్ని 12వ శతాబ్దంలో రుద్రమదేవుడు, కాకతీయ రాజైన రుద్రమదేవుడు నిర్మించిండు.
అదే పేరులోనే ఉంది 1000 స్తంభాలు. అంటే మామూలు విషయం అయితే అస్సలకే కాదు. 1000 స్తంభాలను గణించడం అయితే కష్టమైన పనే. అయితే కొన్ని విడిగా ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయినాయి, అందులోనే కలిసిపోయి ఉంటాయి. ఆలయంలో 1000 స్తంభాలు నిర్మితం కావడం మాత్రమే కాదు, ఇక్కడ మరొక విశిష్టత కూడా ఉంది. అయితే ఈ స్తంభాలపై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకినట్లయితే సప్త స్వరాలు లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది. ఎవరైనా వెళ్తే ఒకసారి ట్రై చేయండి. నేను చేయలేదు, నాకు ఈ విషయం అయితే తెలియదు. నేను ఇప్పుడు రీసెంట్గా సెర్చ్ చేసి తెలుసుకున్నాను. అయితే మనకి ఇక్కడ మనం ఈ టెంపుల్ని త్రికుటాలయం అని పిలుస్తారు. అంటే ఒక్క దాంట్లో మనకి శివుడు కనిపిస్తాడు, ఇంకొక దాంట్లో విష్ణుమూర్తి, మరొక దాంట్లో సూర్య భగవానుడు కొలువై ఉంటారనమాట. అందుకే ఈ టెంపుల్ని త్రికుటాలయము, త్రిమూర్తులు త్రికుటాలయము అని పిలుస్తాము. ఈ స్తంభాల గుడి ప్రాచీన వైభవము, అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి కూడా చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ శిథిలావస్థకైతే చేరుకుంది. అయితే ప్రస్తుతము పాతది ఉన్నా కానీ ఇప్పుడు రీసెంట్గా ఇంకోటి కొత్తదైతే నిర్మిస్తున్నారు. దానికి ముందు కొత్తదైతే నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇట్లా ఈ టెంపుల్లో, ఈ త్రికుటాత్మక ఆలయంలో దురదృష్టం మనది ఏంటంటే సూర్యభగవానుడి విగ్రహం అయితే ప్రస్తుతం అయితే లేదు అందులో. నాకైతే ఒక శివలింగమే కనిపించింది. అంటే 3 సైడ్లో చూసినాను కానీ అంత ఖాళీగా ఉంది. అంటే డోర్లేసి ఉంది, మరి లోపల ఏముందో నేను చూడలేదు. కానీ ఒక ముందు మనకి పెద్ద శివలింగము, ఎంత ఎంత అసలు చూడ్డానికి అసలు 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుందన్నమాట శివలింగము. మనకి అట్లా దర్శనం ఇస్తూ ఉంటుంది. అయితే ఇట్లాంటి ప్రాచీన దేవాలయాలను, అపురూపమైన సంపదని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది, మన అందరిపైన ఉంది. ఆ టెంపుల్ మొత్తం కూడా రాతితో చెక్కబడి ఉంటుంది. ఎంతైనా పురాతన కట్టడాలంటే పురాతన కట్టడాలు అంతే, ఇంకా వాటిని కాపాడుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంది, వాటిని కట్టడం మన చేతుల్లో లేదు. అంటే అప్పటి అంత క్రియేటివిటీ పెట్టి అయితే కట్టడం అంటే మామూలు విషయం అయితే కాదు. సో ఇది శిథిలావస్థలో ఉంది కాబట్టి ఇంకా ముందైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా అది ఎప్పుడు పూర్తవుతుందో మనకు తెలియదు. నేను ఒకప్పుడు 6 సంవత్సరాల కిందట వెళ్ళినప్పుడు ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే ఉంది. ఇంకా మన వర్షం సినిమాలో చూస్తాం కదా, సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం చేసిర్రు వర్క్ అనేది. ఇక్కడ తాబేళ్ళు, ఇక్కడ ముందు ఒక కొలన్లు, మనం ఎంటర్ అయిన తర్వాత ముందు ఒక కొలన్లు, ఇక్కడ తాబేళ్ళు కూడా, ఇవి కూడా అంతరించిపోతున్నాయి. కానీ ఇక్కడ ఈ 1000 స్తంభాల గుడిలో మాత్రం ఇవి చాలా ప్రత్యేకము. వాటికి సపరేట్ కొలను కూడా ఉంది. ఇంకా వాటిని చూడడానికి చాలామంది వస్తుంటారు, పోతుంటారు, ఫుల్ ఎగ్జైట్ అవుతుంటారు. ఇంకా మా పాప కూడా అందులో. ఇంకా కొన్ని ఫొటోస్ అట్లా దిగి ఇంకా మేమైతే రిటర్న్ వచ్చినాము. మేము ఎన్నింటికి వచ్చినాము, 2:32 కల్లా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. చాలాసేపే ఉన్నాము అక్కడ ఉండి, ఆ వాతావరణాన్ని మంచిగా ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ దిగి ఇంకా అక్కడ నుండి అయితే రిటర్న్ అయిపోయినాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.